హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ మోతీచూర్ లడ్డు. ఈజీగా ఫాస్ట్గా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. బూందీ గరిట లేకుండానే సింపుల్గా ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఎప్పుడు తినాలనిపించినా నిమిషాల్లో చేసుకునే విధంగా చూపిస్తాను. దీనికంటే ముందుగా వీడియోని కంప్లీట్గా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రెసిపీలోకి వెళ్దాము. ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. 1 కప్పు శనగపిండి తీసుకుంటే 1 కప్పు నీళ్లు తీసుకోవాలి. ఈ విధంగా నీళ్లు పోసుకొని శనగపిండిని బాగా కలిసేటట్లు ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా పిండి అనేది కలుపుకోవాలి జారుడుగా. ఒకవేళ వాటర్ ఎక్కువ అనిపిస్తే 1-2 టేబుల్ స్పూన్ల శనగపిండి కలుపుకొని మళ్ళీ ఈ విధంగానే ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు వేడివేడి ఆయిల్లోకి ఈ పిండిని గరిటెతో ఈ విధంగా పిండిని పోయాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్ మట్టుకు చాలా వేడిగా ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలాగే సెకండ్ టైం కూడా ఈ విధంగా దూరంగా పిండిని వేసుకోవాలి. ఒకే దగ్గర వేస్తే ముద్దలాగా వస్తుంది, అది పచ్చిగా ఉంటుంది, క్రిస్పీగా రాదు. ఒక 30 సెకండ్స్ వేగితే సరిపోతుంది. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తం పిండిని ఈ విధంగానే చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా విరిచి చూస్తే క్రిస్పీగా ఉండేటట్లు చూసుకోవాలి. ఏ విధంగా వచ్చిందో చూస్తున్నారు కదా మీరు కూడా. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులోకి ఈ పిండిని ఈ విధంగా వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. మరీ పౌడర్లాగా కాకుండా బరకగా ఉండేటట్లు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఒక 2-3 రౌండ్లు వేసుకుంటే మొత్తం పిండి వచ్చేస్తుంది. ఈ విధంగా సన్నగా బూందీలాగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ తీసుకొని షుగర్ కరిగేంత వరకు ఈ విధంగా కలుపుతూ కలియపెట్టాలి. ఇప్పుడు తీగపాకం కాకుండా ఈ విధంగా జిగురుగా వచ్చేటట్లు చూసుకొని కొద్దిగా రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేయాలి. వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చేసుకున్నటువంటి బూందీని ఇందులోకి వేసుకోవాలి. షుగర్ సిరప్లోకి వేసుకొని ఒక 3 నిమిషాల వరకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బూందీకి షుగర్ సిరప్ బాగా పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది లడ్డూకి. అలాగే గుప్పెడు తర్బూజా గింజల్ని వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారాక ఉండలుగా ఈ విధంగా లడ్డూల్లాగా కట్టుకోవాలి. ఈ విధంగా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చాలా రుచిగా ఉండే మోతీచూర్ లడ్డు జ్యూసీగా చాలా ఈజీగా ఏ విధంగా చేసామో
చూశారు కదా, నచ్చినట్లయితే లైక్ వేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.